రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పలువురిని పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ సమీపంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇది హైవే పనులు నడుస్తున్నాయి. దీనిలో ఉదయమే ఒక జరిగినటువంటి ప్రమాదంలో ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కరీంనగర్ కోతిరాంపూర్కి చెందినటువంటి ఫ్యామిలీ వెళ్తున్నటువంటి క్రమంలో లారీ ఢీకొట్టింది. ప్రస్తుతం మనం చూడొచ్చు AP20AL 7584 దీనికి సంబంధించి ఎక్కడికక్కడ డిటాచ్ అయిపోయింది. కారు నుజ్జుగా మారినటువంటి పరిస్థితి. దీనిలో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా క్షతగాత్రులను హుజరాబాద్కి తరలించడం జరిగింది. దీనిలో వాళ్ళకి అందినటువంటి సమాచారం మేరకి కరీంనగర్ రాంపూర్కి చెందినటువంటి ఆ కుటుంబం అంతా కూడా విజయవాడకి వెళ్ళి ఒక లారీ తీసుకొని వస్తున్నారు. లారీ తీసుకొని వస్తున్నటువంటి క్రమంలోనే ఉదయమే ఈ ప్రాంతంలో రోడ్ వైడనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. రోడ్ వైడనింగ్ వర్క్స్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇదంతా జరిగింది. ఎందుకంటే అసలే రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది చాలా ఉన్న రోడ్లోనే హెవీ స్పీడ్లో రావడము, కంట్రోల్ లేకపోవడము, ఇదంతా జరగడంతో ఆ కుటుంబం అనేది శోకసత్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చెల్లా చెదురుగా దీనికి సంబంధించినటువంటి పార్ట్స్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి భయభ్రాంతులకు గురి చేసేలా ఉంది. ఇప్పటికైనా జాగ్రత్తగా వెళ్ళాలి, రక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎన్నిసార్లు ఎవరు చెప్పినా వినలేని పరిస్థితి ఉన్నటువంటి భావించడం జరుగుతుంది. దీనిలో మనము ఈ హృదయాన్ని పిండించి కలిసివేసే విధంగా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దీన్ని ఇక్కడ ఇలాంటి ఘటనలు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఇట్లా చర్యలు తీసుకోవాలి, కనీసం నియంత్రణలు ఏర్పాటు చేయాలి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఒకవైపు వర్క్స్ జరుగుతున్నాయి, మరొక వైపు అతివేగము, నియంత్రణ కోల్పోవడము, రక్షణ చర్యలు లేకపోవడం, ఇవన్నీ కారణాలతోనే ప్రమాదానికి దారితీసింది. దీనిలో ఇద్దరు మృతి చెంది పలువురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆ కుటుంబం మృతులు క్షతగాత్రుల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి చూడవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV కొత్తగట్టు నుంచి.